భారతదేశం ఉన్నంత వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఏపీ రాజధాని అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. వాజ్పేయి లాంటి యుగ పురుషుడి విగ్రహం అమరావతిలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ జీ విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. వాజ్పేయి భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చరిత్రను తిరగరాసిన నాయకత్వం వాజ్పేయిదన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారన్నారు. కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు, శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు. కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతుకుతారు, దేశం కోసమే ఆలోచిస్తారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటారు, స్వార్థం కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు మీరు చూస్తే 100 సంవత్సరాల సందర్భంగా దేశమంతా కూడా అభినందిస్తున్నాయి. దేశం మెచ్చే నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఉన్నంత వరకు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండబోయే వ్యక్తి, ఉన్న వ్యక్తి వాజ్పేయి గారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. తనకు స్ఫూర్తినిచ్చిన నేతలు వాజ్పేయి, ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు. సుపరిపాలనలో తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలు దేశం యొక్క దశ దిశ ఏ విధంగా మారుస్తాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని పునరంకితం అవుతున్నాం. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడూ గుర్తుంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గుర్తుండే విధంగా, వాజ్పేయి గారు గుర్తుండే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అటల్ జీతో దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. अटल जी के और चंद्रबाबू नायडू जी के संबंध कितने मधुर थे। उनके संबंध केवल राजनीतिक नहीं थे, विश्वास, विजन और विकास की साझेदारी थी वो। और उस समय आदरणीय चंद्रबाबू नायडू जी एनडीए के संयोजक भी थे। एक विकास के नए युग का प्रारंभ हुआ। एनडीए की सरकार में आंध्र प्रदेश के विकास को भी आदरणीय चंद्रबाबू नायडू जी ने एक नई दिशा देने का काम किया। और आज मुझे आनंद है, प्रसन्नता है कि उस काम को श्रीमान नरेंद्र मोदी जी और आंध्र में चंद्रबाबू नायडू जी फिर मिलकर आगे बढ़ाने का काम कर रहे हैं. అటల్ జీ స్ఫూర్తితోనే దేశంలో హైవేల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు మంత్రి సత్యకుమార్. ఇవాళ 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తయింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం భారత్మాల సాగరమాల కింద జరుగుతోంది. అదేవిధంగా 27 ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి, ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ దాకా కూడా ఎక్స్ప్రెస్ వే వస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. వాజ్పేయి విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. అందరికీ ప్రేరణ, స్ఫూర్తి కలగాలి. రాజకీయ నాయకులు అనేక మంది ఇక్కడికి వస్తారు, సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీకి. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నేను నడుచుకోవాలి, 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి, కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈరోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం అరుదు. అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన యొక్క స్మృతి వనాన్ని ఈ విధంగా ఇవ్వటం రాబో కాలంలో తప్పనిసరిగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. వాజ్పేయి స్ఫూర్తితో రాజకీయ నేతలంతా నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు కూటమి నేతలు.